సిస్టర్ క్లాస్ నుంచి బయటికి వస్తూ చూసింది. డిగ్రీ కాలేజీకి చెందిన వెంకట్ ఓ మూల నిలబడి ఉన్నాడు. అవతల కొంపలు మునిగిపోతున్నాయి. ఏమైంది చెప్పాడు. ఉదయం మామూలు గొడవగా భావించి క్లాస్ రూమ్కి వెళ్ళిపోయిన సావేరి ఇలాంటి మలుపు ఊహించలేదు. ఆమెకు ఆందోళనగా ఉంది. దీనికంతటికీ కారణం నేనే సావేరి గారు. ఆకతాయిగా మీ పుస్తకంలో లెటర్ ఉంచింది నేనే. ఇంత గొడవ అవుతుందని ఊహించలేకపోయాను. ముందు ఉలిక్కి పడింది. ఇప్పుడు దాని గురించి ఆలోచించే స్థితిలో లేదు. మా బ్రదర్, ఆమె గొంతు తడారిపోయింది. అప్పుడే వెళ్ళిపోయారు. సరిగ్గా ఇదే సమయంలో శారదా నది ఒడ్డుకు చేరుకున్నారు రవి, శంకులు. ఒక వినోదం చూడ్డానికన్నట్టు అప్పటికే 100 మంది దాకా విద్యార్థులు పోగయ్యారక్కడ. అందరిలోనూ టెన్షన్. ఒక గాలి సుడిగాలితో పోటీ పడ్డం వింతగా అనిపించిందేమో. శంకు గురించి తెలిసిన శారదా నది స్వేదాన్ని కక్కుతూ చప్పుడు చేయకుండా సాగిపోతోంది. ఆకాశంలో అస్తమిస్తున్న సూర్యుడు అది చూడలేని నిస్సహాయత పొదిగిన అసమర్థ శిశువులా పడమటి కొండల్లోకి మెల్లగా జారిపోతున్నాడు. రెడీయా? చొక్కా విప్పిన రవి ఛాలెంజ్గా శంకుని చూశాడు. శంకు అప్పటికీ తన ప్రయత్నం మానలేదు. సురేంద్ర, నా మాట వినరా? షర్టు తీసేసిన అతని శరీరం మంచు కురిసిన మొగలి రేకులా మెరిసిపోతోంది. ఇప్పుడు శంకు ఎవరి మాటలు వినే స్థితిలో లేడు. ఇందాక అమ్మ గురించి రవి అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ తన సంసిద్ధతని వ్యక్తం చేశాడు. సురేంద్రని బలంగా పక్కకు నెట్టి. డిగ్రీ విద్యార్థులు మొదలుకుని జూనియర్స్ దాకా అక్కడ మోగి ఉన్నారు. అందరిలోనూ ఉత్కంఠత. శంకుపై సానుభూతి కన్నా ఇక్కడ తమ పరువు శంకు నిలబెట్టాలని ఇంటర్ విద్యార్థులు ఆలోచిస్తుంటే, రవి దెబ్బకి శంకు ఎలాగూ నిలబడలేడని తెలిసిన సీనియర్స్ అంతా ఎంత గట్టిగా దెబ్బలు తింటాడో చూడాలన్న ఉత్సుకతని ప్రదర్శిస్తున్నారు. గోదాలో దిగిన రెజ్లర్స్లా శంకు, రవి అదను కోసం చూస్తూ చుట్టూ తిరుగుతుంటే కేరింతలతో కేకలతో కంచెలా నిలబడ్డ విద్యార్థులు వారిని ఉత్సాహపరుస్తున్నారు. 30 సెకండ్లు గడిచాయి. రవి కలియబడలేదు. కానీ నేలకున్న ఇసుక శంకు కళ్ళల్లో పడేట్టు పాదంతో తన్నాడు. ఇలాంటిది ఊహించని శంకు కళ్ళల్లో ఇసుక పేరుకోగా చేతులతో కళ్ళు మూసుకున్నాడు. అదే అవకాశమైంది రవికి. చాచి గుండెలపై తన్నాడు. అమ్మా! అసంకల్పితంగా అమ్మని గుర్తు చేసుకుంటూ వెల్లకిలా పడ్డాడు శంకు. సీనియర్ విద్యార్థుల్లో చెప్పలేనంత ఆనందం. చప్పట్లు కొడుతూ కీపిటప్ రవి అన్నారు ఉద్వేగంగా. పైకి లేవబోయిన శంకు పెదవిని మరోసారి తాకింది రవి కాలు బలంగా. వద్దనుకున్నా మళ్ళీ అమ్మనే పదమే అతని గొంతు దాకా వచ్చి సమాధి అయిపోయింది. పుష్టిగా ఉంటే మాత్రం శంకు శరీరం ఎక్కడ రాటు తేలిందని, అమ్మని అందరి మధ్య తూలనాడుతుంటే కసితో పోరాటానికి సిద్ధమయ్యాడు గాని, రవి ఇక్కడ ఇసుక కళ్ళల్లోకి నెట్టి అధర్మ యుద్ధాన్ని ప్రారంభిస్తాడని ఊహించలేకపోయాడు. ఎలా ఉందిరా బాస్టర్డ్? పైశాచికంగా రెచ్చగొట్టాడు రవి. కాళ్ళు విరిగిన మేకని చూస్తూ పులి కళ్ళల్లో మెరిసే ఆటవికమైన ఆనందంతో గెట్ అప్ బాస్టర్డ్ అన్నాడు రవి. బాస్టర్డ్ అన్న పదం మరోసారి ఒత్తి పలుకుతూ. అదే శంకులో సహనపు ఆఖరి పొరని చిట్లిపోయేట్టు చేసింది. చివుక్కుమన్న మనసు ఎక్కుపెట్టిన విల్లుగా మారింది. 2 క్షణాల పాటు నిశ్శబ్దం. అది బలాన్ని కూడగట్టుకోవడానికి అని రవి ఊహించలేకపోయాడు. అంతే, ఒక్క ఒదుటిన శబ్దభేరిలా మారిన శంకు తల రవి మొహాన్ని తాకింది. దబ్బున నేలపడ్డ రవి కళ్ళు ముందు బైర్లు కమ్మాయి. వెనువెంటనే రక్తం నాసికా రంధ్రాల నుంచి ఫౌంటైన్లా బయటికి చిమ్మింది. కళ్ళల్లో ఇసుక పడినందుకు కారుతున్న నీళ్ళో తన అమ్మని తూలనాడినందుకు దుఃఖమో శంకు కళ్ళ నుంచి నీళ్లు ఆగకుండా స్రవిస్తున్నాయి. అంతటితో ఆగలేదు శంకు. డేగను తాకిన పావురంలా పైన పడ్డాడు. నీకు లేని ధర్మ విచక్షణ నాకేమిటి అనుకున్నాడేమో. గుప్పిళ్లతో ఇసుకని తీసి రవి మొహంపై పోశాడు. ఇంకా తీరని కసితో గాయమైన తలని చెంపని సమ్మెటగా మార్చి రవి గుండెలపై గుద్దుతున్నాడు. ఇప్పుడు కేకలు కేరింతలు జూనియర్ల వంతైంది. నీరు నిప్పయింది. నిప్పు మంటయింది. రవి లేవలేకపోయాడు. అసలు లేచే ప్రయత్నమూ చేయలేక నిస్సహాయంగా మూలుగుతున్నాడు. మరో నిమిషం గడిస్తే రవి ప్రాణాలు ఏమయ్యేవో. సరిగ్గా అప్పుడు పడింది అతని భుజంపై ఓ చేయి. అంతటితో ఆగనట్టు బలంగా వెనక్కి లాగింది. నన్నాపొద్దు, నేను బాస్టర్ని, మా అమ్మలం అంటున్న వీణ్ణి చంపేసి తనను వారిస్తున్నది ఎవరో తెలియని మొండితనంతో చెబుతూ రొప్పుతున్నాడు. మిస్టర్ శంకర్ అలా పిలిచింది తమ లెక్చరర్ జవహర్ కంఠంగా గుర్తించడానికి పట్టింది అరక్షణమే. అవాక్కైపోయాడు శంకు క్షణం పాటు. తేరుకున్న వెంటనే శంకు ఏదో చెప్పబోతుంటే నో ఎక్స్ప్లెనేషన్స్ అంటూ శంకుని సురేంద్రకి అప్పచెప్పి ఇప్పుడు రవికి ఆసరా ఇచ్చి పైకి లేవదీశాడు జవహర్. ఈ పోరాటాన్ని ఆపగల ఒకే ఒక్క వ్యక్తిగా భావించి
సమయానికి జవహర్తో అక్కడికి వచ్చిన వెంకట్ ఇక్కడ శంకు గెలుపుకి ఆనందించడం లేదు. తను చేసిన చిన్న పొరపాటు ఇంత దారుణంగా పరిణమిస్తుందని తెలియనందుకు, ఇక్కడ ప్రారంభమైన యుద్ధం ఎక్కడ ముగుస్తుందో తెలిసినందుకు నిశ్శబ్దంగా నిలబడి కుమిలిపోతున్నాడు. నిప్పు రగులుకుంది. విద్యార్థులు 2 వర్గాలుగా చీలిపోవడానికది కారణమైంది. ఇక్కడ తాత్కాలికంగా ఆగిన పోరాటం గురించి, తనకు జరిగిన పరాభవం గురించి బావ రాజేందర్ దాకా వెళుతుందని ఆ క్షణంలో రవి కూడా ఊహించలేదు. సురేంద్ర శంకు గాయాన్ని ఏటి నీటితో శుభ్రం చేసి నడిపించుకు వెళుతుంటే మామిడి తోపులో ఓ చెట్టు వారన నిలబడి చూస్తోంది సావేరి. వచ్చి చాలాసేపైనా ఆమె ముందుకు వెళ్ళలేకపోయింది. మనసు కాగితంపై చెరగని కవితలా దిద్దుకున్న శంకు రూపం రక్తం ఓడి అమ్మ కడుపు నుంచి అప్పుడే నేలపైకి జారిన పసికందులా అనిపించిందో, లేక చేయని తప్పుకు సిలువ వేయబడ్డ నిస్సహాయతే కనిపించిందో. అలవాటు లేని కన్నీళ్లు ఆమె నేత్రాల నుంచి ఆగకుండా స్రవిస్తున్నాయి. అసుర సంధ్య దాటి గంట గడిచింది. పల్లెని చీకటి కప్పి అరగంట అయింది. తన గదిలో లైటు వెలిగించుకోకుండా చీకట్లో కూర్చుంది సావేరి. కాని గదిలో ఏదో పనున్నట్లు అడుగుపెట్టిన మంగ స్విచ్ వేసి ద్వారాన్ని మూసింది. ఏదో పని చేస్తున్నట్టు అభినయిస్తూ కొంతసేపు గడిపిన మంగ జరిగింది చెప్పాలనుకుని తల పైకెత్తి అప్పుడు చూసింది. నీళ్లు నిండిన కళ్ళతో కనిపించింది సావేరి. జరిగింది నీకు తెలుసా అమ్మా? కమిలిపోయిన శంకు రూపం గుర్తుకొస్తుంటే మంగ గొంతు రుద్ధమైపోయింది. ఆ సావేరి రొప్పుతోంది ఉద్విగ్నంగా. అంతా చూశాను. నివ్వెరపోయింది మంగ. ఏటి ఒడ్డున? చెబుతున్నాను కదే, చూశాను. కానీ ఆపలేకపోయావు. ఆడపిల్లని మధ్యలోకి ఎలా వెళ్ళను? అదేనమ్మా, నువ్వెంత ముద్దుల బిడ్డవైనా ఆడపిల్లవి కాబట్టే జరిగేదాన్ని ఆపలేవు. ఇదే కాదు, రేపు నీ తండ్రి లేకపోతే నీ బావ ఎవరు కోపగించుకున్నా ఆ కోపంతో శంకుని ముక్కలు చేసినా నువ్వు అడ్డుకోలేవు. అలాంటి మాటలంటే చంపుతా. మంగ చెప్పింది సవ్యంగానే అనిపించినా మనసు అంగీకరించక గుండె గొంతుకు అడ్డం పడినట్టు విలవిల్లాడిపోయింది. అంతవరకు వస్తే ఏం చేస్తావు? వెంటనే స్ఫురించలేదు. కానీ జవాబు చెప్పలేని ఓటమిని అంగీకరించలేకపోయింది. నేను చేస్తాను. ఒక పసిపిల్ల ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్నా ఓ పసికందు కనిపించింది సావేరిలో. ఆప్యాయంగా తల నిమురుతూ అంది మంగ. చచ్చిపోవడానికే మొదలైన ప్రేమైతే ఇప్పుడే జాగ్రత్త పడొచ్చు తల్లి. నీకేం తక్కువని? గొప్పింటి బిడ్డవి. కో అంటే 1,000,000 మందికి ఇష్టం కాగల అందమైన ముద్ద మందారానివి. శంకుని మర్చిపోకూడదు. వద్దే, అలాంటి మాటలు అనకు. నీకు దండం పెడతాను. ఈ రాలుగాయి పిల్ల ఇంత స్వల్ప వ్యవధిలోనే అంతటి మక్కువనెందుకు పెంచుకోగలిగిందో నిర్వచనం తెలియని మంగకిదంతా పిచ్చిలాగే అనిపించింది. కావాలి అనే ఓ బలమైన కోరిక రేపు ఎన్నెన్ని అనర్థాలకు దారితీస్తుందో మాత్రం బోధపడిపోవడంతో సాధ్యమైతే ఆమె మనసు మార్చే ఆఖరి ప్రయత్నం చేయాలనుకుంది. శంకుని నువ్వు ఇష్టపడుతున్నావు, కానీ నిన్ను శంకు ఇష్టపడుతున్నాడని ఎలా అనుకుంటున్నావు? నాకు తెలుసు. చెప్పాడా? ఆహా, అడ్డంగా తలూపింది. నాకు తెలుసు అంతే. ఎలా తెలుసు? ఆత్మీయంగానే మందలించింది. నువ్వు అనుకుంటే సరిపోతుందా? ఇష్టపడ్డం లేదని నీకెలా తెలుసు? టక్కున అడిగింది సావేరి. నువ్వనుకుంటే సరిపోతుందా? నిర్విణ్ణురాలైంది మంగ. అయినా పట్టు వదలకుండా అడిగింది. శంకుది చిన్నపిల్లాడి మనస్తత్వం సావేరి. నిన్నే కాదు, చాలా చాలా ఇష్టపడతాడు. అది తీసి దాచుకునే ఇష్టం కాదమ్మా, చూసి ఆనందించే అభిమానం మాత్రమే. లేదు, అసహనంగా తలూపింది. తనను శంకు అన్నింటికన్నా ఎక్కువ ఇష్టపడతాడన్న భావాన్ని మంగ ఖండిస్తున్నందుకు బాధ అనిపించిందో, లేక శంకు తనను చూసేవేళ అతడి కళ్ళల్లోని లాలిత్యమే గుర్తుకొచ్చిందో రోషంగా అంది. నన్ను నాలాగే శంకు ఇష్టపడతాడు. ఎలా తెలుసంటే? మనసులోని భావానికి భాష్యం చెప్పలేనట్టు ఆగిపోయింది తల పట్టుకుంటూ. అమ్మా సావేరి, చివరగా అంది మంగ. శంకు తల్లిదండ్రులు లేని బిడ్డ. ఉన్నది అమ్మమ్మ ఒక్కరితే. నీ మూలంగా రేపు అనుకోనిది జరిగితే ఆ ముసల్దానికి మనవడు లేకుండా పోతాడు. చంపుతాను, ఉక్రోషంగా చూస్తూ అంది. ఎందుకు పోతాడు? ఎక్కడికి పోతాడు? నిర్లిప్తంగా అంది మంగ. ఎన్ని కథలు వినలేదమ్మా, ఎన్ని జీవితాలు చూడలేదు. ఈ ఇంట నీకు ఆడింది ఆట, పాడింది పాట. అయినా నీ పాలి శంకు ఇమడలేడమ్మా. నీ స్థాయికి తగ్గవాడు కాదు కాబట్టి. ఇంకా మొండితనం ప్రదర్శిస్తే ప్రాణాలు కోల్పోతాడు. ఎందుకనుకుంటున్నావు? శంకు అండలేనివాడు కాబట్టి. నేనుంటాగా. అయ్యో, బాధగా తల వంచుకుంది మంగ. నీకెలా చెప్పనమ్మా? శంకు మీద మీ అన్న తిరగబడ్డాడు. రేపు
మీ బావ దాడి చేస్తాడు. ఆ తర్వాత మీ తండ్రి. ప్రతి ప్రేమ కథ ప్రారంభానికి ఉన్న అడ్డంకులు అవే. అయినా చావని ప్రేమ చచ్చేటంత మొండితనాన్ని అందిస్తుంది. గండిపడిన ప్రేమ వాగుకి ఈ మాటలే వారధిగా మారగలిగితే చాలా ప్రేమలు కావ్యాలుగా కాక సంఘటనలుగా మిగిలిపోయేవేమో. మమ్మీ! గట్టిగా కేక పెట్టింది సావేరి. ఎందుకు అర్థం కాని మంగ చూస్తుండగానే కూతురు కేక వింటూ రాధమ్మ లోపలికి పరిగెత్తుకొచ్చింది. ఏమిటే ఆ గావు కేకలేమిటి? నేను గుడికి వెళ్దామంటే మంగ ఇప్పుడొద్దు అంటుంది. మంగ నివ్వెరపోయింది. మంగే కాదు, రాధమ్మ పరిస్థితి అలాగే ఉంది. ఎప్పుడు గుడికి వెళదామన్నా అయిష్టతను వ్యక్తం చేసే సావేరి ఇంత హఠాత్తుగా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నది రాధమ్మకు తోచలేదు. పైగా సావేరి తను ఉపయోగించిన వాక్యంతో గుడికి ఇప్పుడే వెళ్ళి తీరాలి అని పరోక్షంగా తల్లికి చెప్పినట్టయింది. దిగ్భ్రమగా చూస్తూనే రాధమ్మ అంది, దీనికంత భక్తి పుట్టుకురావడం చోద్యమేనే మంగ. కాదంటే ఎలా? మరో 5 నిమిషాల్లో తయారైపోయింది సావేరి. ఎప్పుడు మోడ్రన్ డ్రెస్సెస్ వేసుకునే సావేరి ఇప్పుడు బుద్ధిగా చీర కట్టుకోవడం చిత్రంగా అనిపించింది. మంగతో పాటు వెళుతున్న సావేరి అందాన్ని చూడ్డానికి రాధమ్మ 2 కళ్ళు చాలలేదు. తిరిగి రాగానే దిష్టి తీయాలనుకుంది. ఇంట్లో మరో గదిలో ఉన్న రవి సరిగ్గా అదే సమయంలో ఆలోచిస్తున్నది శంకు గురించే. తనకైన గాయం కాలేజీ ఫుట్బాల్ మ్యాచ్లో జరిగిందని తల్లి దగ్గర అబద్ధం చెప్పాడు. తన స్థాయికి పరిష్కారమైపోయే ఏ సమస్య గురించి ఇంట్లో చెప్పే అలవాటు లేదు రవికి. రాత్రి 7 గంటలు కావస్తుండడంతో శివాలయంలో సందడి లేదు. సజ్జతో నడిచి వస్తున్న సావేరిని చూసి గుర్తుపట్టలేదు ఆలయ పూజారులైన రామశాస్త్రి గారు. గుర్తించగానే అబ్బురపడిపోయారు. తన గుడికి అర్చకుడైన వీర్రాజుగారి ప్రశస్తి తెలిసినవాడు కావడంతో, అందులోనూ వచ్చింది ఆయన ముద్దుల పట్టిగా గ్రహించడంతో కొద్దిగా తొట్రుపడ్డాడు. ఏమాత్రం అమర్యాద జరిగినా వీర్రాజుగారి దృష్టికి వెళ్ళిపోతుంది. అందుకే హఠాత్తుగా ఓ గంధర్వకన్య గుడికి తరలి వచ్చినట్టు గౌరవంగా ఆహ్వానించారు. రా తల్లి. బాబాయ్. చీరలో బుట్టబొమ్మలా ఉన్న సావేరి బోలెడంత సిగ్గుపడిపోతూ అంది. ఈవేళ అర్చన చేయించవచ్చా? పిచ్చి తల్లి, అర్చనకి వేళేమిటమ్మా, మనసు పడినప్పుడు ఎప్పుడైనా చేయించొచ్చు. సజ్జని అందుకున్నాడు. మంగకి ఇది విడ్డూరంగానే ఉంది. ఏ పేరున చేయాలమ్మా? టక్కున అడిగారు శాస్త్రిగారు. కంగుతింది సావేరి. మనసులో అనుకున్నది బయట పెట్టడానికి మనస్కరించడం లేదు. అసలు పేరు చెప్పాలన్న ఓ రూల్ ఒకటి ఉంటుందని అప్పటిదాకా తెలీదు సావేరికి. చెప్పు తల్లి రెట్టించారు. మరేమో శంకు, శంకరుడు సావేరి తడబాటుగా అంటుంటే ఒక నీటి బొట్టు మంగ కనుకొలుకుల్లో ఉరికింది. ఇది శంకరుడి కోవలే తల్లి. నువ్వు చేసే అర్చన శంకరుడికే కాబట్టి ఎవరి పేరున చేయాలి? ఆ శంకరుడి ఆశీస్సులు ఎవరికి కావాలి? ఆ పేరు చెప్పు. హఠాత్తుగా సావేరి ఇబ్బందిలో పడిపోయింది. నిజానికి అమాయకంగానో ఆకతాయిగానో గుడికి బయలుదేరినా ఆ క్షణంలో త్రికరణ శుద్ధిగా ఆమె కోరుకున్నది శంకు శ్రేయస్సు. నిజంగా దేవుడు తన మొర వింటాడా లేదా అన్న మీమాంసతోనూ ఆమె బయలుదేరలేదు. మనసులోని మాట చెప్పుకోగలిగింది తనకు కనిపించిన మంగకి మాత్రమే. అయితే మంగ సృష్టించిన అలజడిలో దేవుడికి మనసులోనే చెప్పుకోవాలనుకుంది. తన మూలంగా శంకుకేమీ కాకూడదని దేవుణ్ణి ప్రార్థించాలనుకుంది. చాలా చిత్రమైన సందిగ్ధతలో నిలబడిన సావేరిలో ఉన్నట్టుండి ఓ ప్రశ్న మొదలై అది క్షణకాలంలో దేవుడి కంటే పెద్ద సమస్యగా మారిపోయింది. అసలు శంకు తనను ఇష్టపడుతున్నాడా? ఓ గాలి అలనో పువ్వునో పలకరించినట్టు చూపులతో తనను పరామర్శిస్తున్నాడా? అదే నిజమైతే అమ్మో, ఆ ఊహే ఆమెకు భరింపశక్యం కావడం లేదు. ఏం చెప్పాలి అని ఆయన నలిగిపోతుండగానే మంగే అంది. పంతులుగారు, అమ్మాయి గారికి శంకరుడు మంచి దేవుడు అనిపించిందట. అందుకే ఇన్నాళ్ళు తనంతట తానుగా ఏ గుడికి వెళ్ళని మా సావేరమ్మ తొలిసారి శంకరుడి గుడికి వచ్చింది. కావలసింది శంకరుడి ఆశీస్సులే కాబట్టి అర్చన అమ్మాయి గారి పేరున చేయండి. క్షణం పాటు నవ్వుతూ సావేరిని చూస్తూ అమ్మాయి గారి మనసుని అర్థం చేసుకోమని ఈశ్వరుడికి మరీ మరీ చెప్పండి అంది. సావేరి చెంపలు నునుసిగ్గులెక్కింపులైపోగా తల వంచుకుంది. గోత్రాన్ని తెలుసుకున్న శాస్త్రిగారు అర్చన చేస్తుంటే సావేరి చేతులు జోడించింది. ప్రేమనే భావం ఒక మనిషిలో ఇలాంటి అసాధారణమైన మార్పుని రప్పించగలదని తెలియని మంగ నిశ్చేష్టురాలై చూస్తుంది సావేరిని. అసంకల్పితంగా మంగ కూడా తన చేతుల్ని జోడించింది శివుణ్ణి చూస్తూనే. తనను ఉద్ధరించమని కాదు, ఒకరినొకరు కోరుకున్న 2 నందివర్ధనాలు శాశ్వతంగా కలుసుకోవాలని, 100 పువ్వులు 1000 కాయలై ఆ దేవుడి మెడలో మాలగా మారాలని.
ఇటెక్కడికమ్మా, మంగ మాటలింకా పూర్తి కానేలేదు. సావేరి సరాసరి శంకు ఇంటిలోకి నడిచింది. ముందు వచ్చిందెవరో లక్ష్మమ్మకు అర్థం కాలేదు. అర్థమయ్యేసరికి సావేరి ఒక్క అంగలో మంచంపై పడుకున్న శంకుని చేరుకుంది. ఏమిటి మొండితనం? మంగ గుండె జలధరించిపోయింది. ఎవరన్నా చూస్తే తత్తరపాటుతో ద్వారం దగ్గరే ఆగిపోయి ఆందోళనగా బయటికి చూస్తోంది కాపలాగా. సావేరి! అశ్రుబిందువులు చెంపలపై పడగానే కళ్ళు తెరిచిన శంకు అవాక్కైపోతూ చూశాడు. ముందు కలేమో అనుకున్నాడు. కల కాదన్న సత్యానికి సాక్ష్యంగా సావేరి కళ్ళు బిడియంగా వాలి ఇంకా అశ్రువులు చిందిస్తూనే ఉన్నాయి. మొహంపై అతడి గాయాన్ని చూసి తట్టుకోలేకపోతోంది. నువ్వు ఇలా ఇక్కడికి తడబడుతూ లేవబోతుంటే వారించింది తల అడ్డంగా ఊపుతూ. ఎన్నో అడగాలనుకుంది, ఏదేదో చెప్పాలనుకుంది. కానీ ఆగకుండా నీళ్లు వర్షిస్తున్నాయే తప్ప గొంతు పెగలడం లేదు. ఎందుకొచ్చావు? ఆమె రావడం ఆనందంగా అనిపించినా అంతకు మించిన భయంతో కంగారు పడుతున్నాడు. వెళ్ళిపో సావేరి. వద్దు అమ్మా. లక్ష్మమ్మ గొంతు అప్పటికి పెగల్లేదు. చెడబుట్టినవాడమ్మా, నీకు సరిపోనివాడు. నీ ఇంటి వసారాలో కలుపు మొక్కగానైనా నిలబడే అర్హత లేనివాడు. వాడు పొరపాటున నిన్నేదన్నా అని ఉంటే. లేదు. ఓ ఆక్రోషంలా తలని అడ్డంగా ఊపింది. శంకు నన్నేమీ అనలేదు. అసలు శంకు తప్పేమీ లేదు. అవును బామ్మ. సంతోషమమ్మా. అది చెప్పడానికి నువ్విలా రావడం ఆనందదాయకమే. అయినా ఇదెవరన్నా చూస్తే అది శంకు చేసిన తప్పే అవుతుంది. వెళ్ళిపో తల్లి. వెళ్ళను మొండిగా రొప్పుతూ అంది. ఈసారి శంకుని ఎవరన్నా ఏం చేస్తారో నేను చూస్తాను. గదిలోని లైట్ కాంతిలో సావేరి చిందిస్తున్న కన్నీళ్లు, సుషుప్తులోకి జారిన సూర్యుడి కోసం కలతపడ్డ ప్రకృతి పూలపై వర్షించే మంచు బిందువుల్లా కనిపిస్తున్నాయి. ఈ పిచ్చిపిల్లకి ఎలా చెప్పాలో తెలియని లక్ష్మమ్మకి గగుర్పాటుగా ఉంది. ఏదీ చెప్పని శంకు కన్నా క్షణంలో చెప్పకుండా చాలా చెప్పిన సావేరి మనసు స్పష్టంగా అర్థమైపోయినా ఎవరు హర్షిస్తారని, మెరుపు మనిషై పూరి గుడిసెకి నడిచి వస్తే మాత్రం ఎవరు ఆమోదిస్తారని, స్వాతిశయాన్ని చదురంగపు బల్లగా మార్చుకుని ఇలాంటి పావురాల అస్థికల్ని పావులుగా చేసి జూదమాడగల మేడల్లో గొప్పోళ్ళు ఈ బంధాన్ని అంగీకరించరని చెప్పినా అర్థం చేసుకొని మొండి పిల్లలా ఉందే. ఇప్పుడు కాదు, గీత దాటి ఇంతదాకా వచ్చిన ఈ పిల్ల మూలకంగా ఇక ముందేం జరగబోతోంది? ఆ క్షణాన ఆమెకు ముందు గుర్తుకొచ్చింది మంగ. వణికిపోతూ బయటికి నడిచిన లక్ష్మమ్మ అక్కడ మంగ ఉండడంతో మ్రాన్పడిపోయింది. ఏదో అడగాలని పెదవి విప్పిన సావేరి తదేకంగా తననే చూస్తున్న శంకు చూపులకి తట్టుకోలేనట్టు తల వంచుకుంది. ఆ గదిలో నిశ్శబ్దం ఎదను ఎరలా కొరుక్కు తింటోంది. అంతదాకా వీచిన గాలి అలలు అలసటతో ఆగి కోరి ఆ గదిలో కస్తూరి సుగంధంతో నింపుకున్న చిత్రమైన అనుభూతి. అతడి మనసు జడివాన కాగా ఆమె జడివానలో తడిసిన పక్షిలా ఉంది. అతడి పెదవులు పలకలేని పుత్తడి అక్షరాల్ని వల్లె వేస్తుంటే ఆమె మనసు అతడి నామకోటిని రాసుకున్న జపమాలలా ఉంది. మౌనంతో అలసిపోయిందామె. ఇలాంటి అరుదైన అవకాశం ఇక రాదనుకుందో, ఈ మూగ అబ్బాయి కన్నా తనే ధైర్యంతో ముందు మాట్లాడాలనుకుందో తల పైకెత్తింది. ఇంకా అలాగే చూస్తున్నాడు. తత్తరపడిపోయింది. ప్రసక్తి ఎలా ప్రారంభించాలో తెలియనందుకు ఆ తెలియకపోవడాన్ని మనసులోనే తిట్టుకుంది. మీ అన్నయ్య బాగున్నాడా? అడిగాడు శంకుయే ముందుగా. ఇలాంటి పరామర్శ అస్సలు నచ్చలేదు సావేరికి. తిడుతుంటే తట్టుకోలేకపోయాను, అందుకని. బోడి సింపతి వద్దు అంది టక్కున. అది కాదు, ఇప్పుడొచ్చింది అది మాట్లాడడానికి కాదు. మరి? నీళ్లు నమిలేస్తూ అంది. మరేమో, నేను నీకిష్టమేనా అని అడగలేక ఎంత ప్రయాసపడింది అంటే ఆమె నుదుట చెమట పట్టేసింది. ప్రసాదం తీసుకొచ్చాను. ఎందుకు? తనకు తగ్గట్టు అతడు ఓ అందమైన చచ్చు ప్రశ్న వేసేసరికి ఉక్రోషంగా అంది తల వంచుకునే. మొహాన్నేసి కొట్టుకోవడానికి. ఈ స్టేట్మెంటు నిజంగా అబద్ధం అనిపించిందేమో. చచా, ప్రసాదం కొట్టుకోరు, తింటారు. ఎక్కువగా టీవీ చూస్తుంటావా? మా ఇంట్లో లేదు. మరి ఆ వాక్యం వెంటనే ఎలా వచ్చింది? ఏ వాక్యం? నేను హార్లిక్స్ తాగను, తింటా అన్నట్టు కొట్టుకోరు తింటారన్నావుగా. నేను చెప్పింది హార్లిక్స్ గురించి కాదు, ప్రసాదం గురించి. నిజమా? పెదవుల్ని హరివిల్లులా వంచి ఉడుకుమోత్తనంగా అంది. అయితే తిను. శివుడి ప్రసాదాన్ని అందించింది. ఇది శంకరుడి కోవెల ప్రసాదం అనాలనుకుంది. కానీ అలా అంటే అయితే నమలను మింగుతానని ఎక్కడంటాడో అని తమాయించుకుంది. ఆ తర్వాత చాలాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు. శంకు ఇప్పుడు వేళ్లతో
నేలపై పిచ్చి గీతలు గీస్తూ అంది. ఒక్క మాట, ఓ మాటకి జవాబు చెబుతావా? ఏమిటి? ఈ కొబ్బరి ముక్క ఉంది చూశావా? ఇందాకటి నుంచి చూస్తున్నాను. సావేరి కళ్ళల్లో ఇప్పుడు చిలిపితనం లేదు. సీరియస్గా అంది. నేనంటే నీకిష్టమేనా? వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. సావేరి సన్నగా ప్రకంపిస్తోంది. చెప్పు శంకు, నిజానికి నేను దేవుడి గుడికి వచ్చింది ఎందుకో తెలుసా? నిన్ను కలుసుకోవాలని. ఒక అందమైన పువ్వు ముకులించుకుపోతున్నట్టు బిడియంతో కుంచుకుపోతోంది. నాకిష్టమే, మరి నీకో? అప్పటికి శంకు నుంచి జవాబు లేకపోయేసరికి కొబ్బరి ముక్కని మంచంపై ఉంచింది. గొంతు గాద్గదికమైపోతుంటే అంది. నిజంగా నేను నీకు ఇష్టమైతే ఆ కొబ్బరి ముక్క తినాలి. 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. అది దేవుడి ప్రసాదంగా తింటే ఇష్టమని దేవుడి మీద ఒట్టేసి చెప్పినట్టన్నమాట. ఊరకంట చూస్తోంది. 10, 20, 60, 80, 100 చేతికున్న రిస్ట్ వాచీలో సెకండ్ల ముళ్ళు తిరుగుతోంది. శంకులో చలనం లేదు. ఆ విషయం స్పష్టంగా బోధపడుతూనే ఉంది. 110, 115, మరో 5 సెకండ్లలో గడువు పూర్తయ్యేది. అప్పుడు వినిపించింది చీకటి ప్రతిధ్వనించేట్టు ఓ కేక. రేయ్ శంకర్! ముందు అదిరిపడింది సావేరి. హీరో అయిపోయావట్రా? ఈసారి కేక మరింత దగ్గరగా వినిపించింది. సావేరి నిలువునా వణికిపోయింది. సరాసరి లోపలికే వస్తున్నట్టున్నాడు. ఈసారి మరింత గట్టిగా పిలిచాడు. అలా కేక పెట్టి పిలుస్తున్నది బావ రాజేందర్గా గుర్తించిన సావేరి ఇప్పుడు అనర్థం జరిగిపోతుందని తెలిసి అలజడి పడిపోతోంది.